మొత్తం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా చైర్మన్గా ఎన్నికవడం జరిగింది. ప్రతి చోట కూడా ఉమ్మడిగా కూర్చుని గ్రామ స్థాయిలో మేమెవరూ కలవ చేసుకోలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కూర్చుని అన్ని స్కూళ్ళలోనే ఏకగ్రీవంగా జరిగింది. అదేవిధంగా వీరందరికీ కూడా నేను తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ ద్వారా ఎన్నికైన వాళ్ళకి, జనసేన ద్వారా ఎన్నికైన వాళ్ళకి, బీజేపీ ద్వారా ఎన్నికైన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, మరి చైర్మన్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ చైర్మన్లు అందరూ కూడా, అలాగే జనసేన పార్టీ చైర్మన్లు, బీజేపీ చైర్మన్లు, తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్లు, జనసేన పార్టీ వైస్ చైర్మన్లు కలిసికట్టుగా స్కూల్ అభివృద్ధికి పనిచేసి పిల్లల చదువు భవిష్యత్తు బాగా ఉండే విధంగా కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ నాయకులందరినీ కోరుకుంటూ ఎన్నికైన నాయకులందరికీ, కూటమి అభ్యర్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.